విద్యాదేవి వాళ్ళ ఇంటికి కొంతమంది గెస్టులు వస్తారు. విద్యాదేవి సీత వాళ్ళకి ఎదురు వెళ్ళగానే విద్యాదేవి గారు, రేపు మా ఇంట్లో మా అమ్మాయి సీమంతం, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వచ్చిన గెస్టులు విద్యాదేవికి బొట్టు పెడుతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి అర్చన అలా నడుచుకుంటూ వస్తూ ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తారు. ఇక దాంతో వాళ్ళు బొట్టు పెట్టడం ఆఫ్ చేస్తారు. మహాలక్ష్మిని చూసిన వాళ్ళు, మహాలక్ష్మి గారు మీరు చనిపోయారన్నారు, మీరు బ్రతికే ఉన్నారా అని చెప్పి వచ్చిన గెస్టులు అడుగుతుంటారు. నాలాంటి దాన్ని పైకి తీసుకెళ్ళడానికి ఆ దేవుడికి కూడా ధైర్యం చాలలేదు అని మహాలక్ష్మి వచ్చిన గెస్టులతో అంటూ ఉంటుంది. మీరు చనిపోయారని చెప్పి మళ్ళీ మీ వారు ఈవిడ్ని పెళ్లి చేసుకున్నారంట అని వచ్చిన గెస్టులు అంటారు. మా వారు ధైర్యం చేసి ఈవిడ్ని పెళ్లి చేసుకోవడం లేదు, ఈవిడ మోసం చేసి మా వారిని పెళ్లి చేసుకుంది. నేను లేని టైంలో భర్తకు దగ్గరయ్యింది, నా భర్తకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంది అని మహాలక్ష్మి విద్యాదేవి గురించి గెస్టుల ముందు చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.